కుండ బద్దలు కొట్టి చెప్పటం అంటే ఇదే. శ్మశానంలో కొత్త కుండ వాడతారు. చనిపోయిన అతనికి కుండలో నీళ్లు పోసి చుట్టూ తిప్పుతూ వెనకాల మేకుతో చిల్లి కొడతారు, నీరు కారుతుంది. ఈ నీటి ద్వారా పోయిన జీవికి ఇచ్చిన సందేశం ఏంటంటే, నాన్న నీకు నీళ్లు వదిలేశాను, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి పైకి వెళ్ళిపో, ఇంకా కొడుకుని పట్టుకొని వేళ్లాడకు అని చెప్తాడు కొడుకు. అక్కడ మంత్రాలు కూడా అదే విధంగా వెళ్తాయి. అప్పటికి ఆ ప్రాణిలో ప్రాణం ఉంటుంది. దహనం చేసే వరకు ప్రాణం పోదు. ఇంకా దహనం సమయానికి ఒక ప్రాణం అందులో ఉంటుంది. పూర్తిగా దహనం అయిపోతుంటే వెళ్ళిపోతుంది. కంగారు పడి వెళ్ళిపోయి, అదేమిటి ఆ దేహం తగలబడిపోతుంది, ఆ దేహమే నేను అనుకున్నాను, కాలిపోతున్నా నాకేమీ తెలియట్లేదేంటి, అయ్య బాబోయ్ దేహం నేను కాదన్నమాట, 80 ఏళ్ళు బ్రతికాను, ఈ విషయాన్ని గ్రహించనే లేదే అని జీవుడు ఏడుస్తాడట. అందుకని ఈ నీళ్ల ద్వారా కొడుకు ఏం తెలియజేస్తున్నాడు, వెళ్ళిపో వెళ్ళిపో, వదిలేయి, ఇదిగో నీళ్లు వదిలేశాను, తండ్రి లాంటి వాడికి నీకు నాకు సంబంధం లేదని చెప్తాడు. కుండబద్దలు కొట్టి ఈ విషయాన్ని చెప్తాడు. కాబట్టి కుండబద్దలు కొట్టి చెప్పడం అన్న సామెత వచ్చింది. ఇది రహస్యం. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.